వేర్ వర్సెస్ లెట్ వర్సెస్ కాన్స్ట్. వేర్ వేర్ అంటే స్కోప్ ఫంక్షన్ స్కోప్‌లో కలిగి ఉంటుందనమాట వేర్ అనేది. ఫంక్షన్ స్కోప్ అంటే మనకు ఫంక్షన్ రాసాము ఇప్పుడు. ఇప్పుడు మై ఫంక్షన్ చెప్పేసి ఫంక్షన్ రాసామనుకోండి. ఆ ఫంక్షన్ స్టార్టింగ్ అంటే ఓపెనింగ్ బ్రేస్ నుంచి క్లోజింగ్ బ్రేస్ వరకు మధ్య ఉన్న ఆ యొక్క ఫంక్షన్ స్కోప్ అంటే ఆ యొక్క ఏరియాలో మాత్రమే దాన్ని మనము యాక్సెస్ చేయగలమనమాట. హోస్టింగ్ అనేది దీనికి వేరియబుల్ డిక్లరేషన్స్ ఆర్ హోస్టెడ్ టు ద టాప్ ఆఫ్ దేర్ స్కోప్ అండ్ ఇనిషియలైజ్డ్ విత్ అన్‌డిఫైన్డ్. హోస్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. హోస్టింగ్ అంటే జావాస్క్రిప్ట్‌లో ఏం కాన్సెప్ట్ అంటే మనం ఎక్కడున్నా సరే అది దాన్ని డిక్లేర్ చేయకుండా మనం డైరెక్ట్‌గా దాన్ని ఒకవేళ కాల్ చేస్తే దాన్ని యూజ్ చేస్తే ఆ జావాస్క్రిప్ట్ ఏం చేస్తదంటే ఎగ్జిక్యూషన్ టైమ్‌లో దాన్ని డిక్లరేషన్ పార్ట్ ఏంటంటే హోస్టింగ్ మనం ఎప్పుడైతే కాల్ చేసామో దానికంటే ముందుకి పైకి అంటే ఫంక్షన్ యొక్క పైకి దాని డిక్లరేషన్ పార్ట్‌ని మూవ్ చేస్తదనమాట. దాన్ని హోస్టింగ్ అంటారనమాట. ఇలాగ వేరియబుల్స్ అనేవి వేరియబుల్ యొక్క డిక్లరేషన్స్ అనేవి హోస్ట్ అవుతాయన్నమాట. అంటే పైకి మూవ్ అవ్వటం జరుగుతుందన్నమాట. టాప్ ఆఫ్ ది ఫంక్షన్‌కి మూవ్ అవ్వడం జరుగుతుందనమాట. కానీ ఇనిషియలైజేషన్ మాత్రం అన్‌డిఫైన్డ్ చూపిస్తుంది. ఎందువల్ల అంటే దాన్ని మనము డిక్లరేషన్ చేయమంటే వేర్ ఏ అని చెప్పేసి డిక్లేర్ చేస్తాం. వేర్ ఏ అంటే డిక్లేర్ చేయటం. ఏని డిక్లేర్ చేయటము. ఇనిషియలైజ్ అంటే దానికి వాల్యూని అసైన్ చేయడం అనమాట. ఇలా ఇనిషియలైజర్ మాత్రము అది తీసుకోదనమాట. హోస్టెడ్‌లో ఓన్లీ డిక్లరేషన్ తీసుకుంటది. ఇనిషియలైజేషన్ మాత్రము అన్‌డిఫైన్డ్ చూపిస్తదనమాట. రీడిక్లరేషన్ అంటే మనకి రీడిక్లరేషన్ అనేది ఏంటంటే మనకి రెండోసారి డిక్లేర్ చేయడం అనమాట. అది మనకి వేర్‌కి ఈజీగా చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. అలాగే రీఅసైన్‌మెంట్ కూడా ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు వేర్‌ని. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 10 వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 20 మనం ఎన్నిసార్లైనా చేసుకోవచ్చనమాట. ఇది ఓల్డ్ మోడల్ అనమాట. ఇది ఓల్డ్ ఇప్పుడు ఎక్కువగా మనం ప్రీవియస్ ఎక్కువగా ఓల్డ్ దాంట్లో మనం ఎక్కువ వాడడం వేరు. తర్వాత మోడర్న్ జావాస్క్రిప్ట్‌లో మనం ఎక్కువగా వాడట్లేదనమాట దీన్ని. నెక్స్ట్ లెట్ అనేది ఏంటంటే స్కోప్ అనేది బ్లాక్ స్కోప్. బ్లాక్ స్కోప్ అంటే మనం ఏదైనా ఇఫ్ కండిషన్ రాసాం. ఇఫ్ కండిషన్ ఓపెనింగ్ బ్రేస్ నుంచి క్లోజింగ్ బ్రేస్ మధ్యన మనం లెట్‌తో మనము వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఏమైద్దంటే దాని ఆ స్కోప్ మాత్రమే అంటే ఆ యొక్క ఇఫ్ బ్లాక్‌లో మాత్రమే అది మనకి యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. అది యాక్సెప్ట్ చేయగలమన్నమాట. మిగతా చోట మనం యాక్సెప్ట్ చేయలేమన్నమాట. హోస్టెడ్ బట్ నాట్ ఇనిషియల్. ఇది కూడా హోస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా హోస్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. పైగా టాప్ ఆఫ్ ది ఫంక్షన్‌కి మూవ్ అవ్వటం జరుగుతుందన్నమాట. రీడిక్లరేషన్ ఇది రెండోసారి డిక్లేర్ చేయడానికి ఇది అలౌ చేయదనమాట. ఒకసారి డిక్లేర్ చేస్తది లెట్‌తో. రెండోసారి డిక్లేర్ చేయనివ్వదు. అసైన్‌మెంట్ మాత్రం రెండోసారి అసైన్ చేసుకోవచ్చనమాట. యూసేజ్ అనేది ఏంటంటే వెన్ ద వాల్యూ నీడ్స్ టు చేంజ్. ఎప్పుడైతే మనము వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేయగలమో అప్పుడు దాన్ని మనము ఈ యొక్క లెట్‌ని వాడాలనమాట. కాస్ట్ అనేది కూడా బ్లాక్ స్కోప్ సేమ్ హోస్టింగ్ కూడా జరుగుతుంది. కానీ ఇనిషియల్ జరగదనమాట. రీడిక్లరేషన్ నాట్ అలౌడ్. రీఅసైన్‌మెంట్ కూడా నాట్ అలౌడ్. ఈ రెండిటిని కూడా ఇది ఒప్పుకోదనమాట. అలాగే యూసేజ్ అనేది ఏంటంటే మనము ఎప్పటికీ మనం దీని వాల్యూని చేంజ్ చేయమనుకున్నప్పుడు మాత్రమే కాన్స్ట్‌నే వాడవలసి ఉంటుంది.